హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? ఈరోజు మన రెసిపీ వచ్చి టమాటా పప్పు అండి. దాన్ని ఎలా చేసుకోవాలో ముందుగా చూసుకుందామా. 1 కప్పు పప్పు తీసుకొని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. దానికి కావలసినవి పచ్చిమిర్చి 4 టమాటాలు, మిరియాల పొడి 2 స్పూన్లు, పసుపు పొడి 1/2 స్పూను, వెల్లుల్లి రెబ్బలు 8, జీలకర్ర 1/2 స్పూను, 300 ml నీళ్ళు పోసుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి, సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 3-4 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలండి. చూడండి, ఉడికిపోయింది, పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి ఎలా ఉడుకుతుందో. నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్మాషర్ తీసుకొని స్మాషర్తో బాగా వెనుపుకోవాలండి. పక్కన పెట్టుకొని నీళ్ళు కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మెంతిపొడి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 3 ఎండుమిరపకాయలు వేసి కలుపుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం లైట్ కలర్ వచ్చేదాకా వేగిపోయాయండి. ఇప్పుడు పప్పు పోసుకోవాలి. ఇంగువ చిటికెడ వేసుకోవాలి. నిమ్మకాయ అరచెక్క. దీంట్లో మీరు చింతపండు వేసుకోవచ్చండి పప్పులోనే ఉడకబెట్టుకునేటప్పుడు. సాల్ట్ తగినంత వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే, టమాటా పప్పు రెడీ. దీంట్లో వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.